2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం తీరును నిరసిస్తూ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పై చర్చకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. లేకుండా నువ్వు మేమందరం వస్తాం, అశోక్ నగర్ పోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టిపోతాం. వాస్తవం ఏంది? ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇలా డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, అందుకే అంటున్నా, ఇది డ్రామా కాకపోతే, నీది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా? రండి, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్కి వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే అని. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మగాడివి అయితే రా, అశోక్ నగర్కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు. ఈ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. మీ క్యాలెండర్ బోగస్, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మమ్మల్ని, మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో, ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి, అందరికీ, ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈ రోజు మొత్తంగా ఒక సాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ, ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ, అందరినీ ఉసిగొల్పుతూ, ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తాం.